రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడమే కారుణ్య నియామకం. అయితే గత 3 సంవత్సరాలుగా ఈ నియామకాలు జరగలేదు. ఆ కుటుంబం వారు పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ బాధను తెలియజేశారు. పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి నియామకాల గురించి ఆరా తీశారు. వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించి ఫైల్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పవన్ కళ్యాణ్ చొరవతో ఈ ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు చేరింది. అక్కడ ఆమోదం పొందగానే నియామకాలు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కారుణ్య నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఈ మేరకు పంచాయతీరాజ్ అధికారులు కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైల్ను ఆర్థిక శాఖకు పంపగా అక్కడి నుంచి ఈ ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు వెళ్ళింది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మొత్తం 1488 పంచాయతీరాజ్ ఉద్యోగుల కుటుంబాలకు ఊరట దక్కనుంది. కరోనా సమయంలో రాష్ట్రంలో 2917 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ 2917 మంది ఉద్యోగుల్లో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు 1944 మంది, కలెక్టరేట్ల పరిధిలో 330 మంది, యూనివర్సిటీల్లో 83 మంది, కార్పొరేషన్లు, సొసైటీలకు సంబంధించి 560 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో 2774 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొత్తం 1149 మంది దరఖాస్తులు ఇంకా పెండింగ్ దశలో ఉండగా 107 మంది అసలు కారుణ్య ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోలేదు. వీరిలో పంచాయతీరాజు శాఖకు సంబంధించి 1488 మందికి ఉద్యోగాలు ఉంటే 3 ఏళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో తమకు ఇబ్బందిగా మారిందని ఆ కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి కారుణ్య నియామకాల కోసం రిక్వెస్ట్ చేశారు. వెంటనే పవన్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే నియామకాలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఫైల్ సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపించారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి దగ్గరకు చేరింది. ఈ కారుణ్య నియామకాలకు సంబంధించి సీఎం ఆమోదం లభిస్తే ఆయా కుటుంబాలకు ఊరట దక్కనుంది. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.